హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై బ్లాగ్స్. మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 35వ పాదము 35th పాద నేర్చుకుందాము. అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదః వాసవానుజః అపాం నిధిః అధిష్టానం అప్రమత్తః ప్రతిష్ఠితః. అచ్యుతః ఈ నామంలో చ్యుతి అంటే అర్థం ఏంటంటే పతనము, నాశనము. అచ్యుతః అంటే పతనము లేనివాడు, నాశనము లేనివాడు అన్నమాట, లేదా మార్పు లేనివాడు. ప్రథితః ప్రసిద్ధి చెందినవాడు. ఎందుకు ప్రసిద్ధి చెందినవాడయ్యాడు? సృష్టి చేయడం ద్వారా, స్థితి చేయడం ద్వారా, లయ చేయడం ద్వారా, ఈ 3 కర్మలు ఏదైతే ఉన్నాయో, సృష్టి స్థితి లయలు అనే కర్మల చేత ప్రసిద్ధిని పొందినవాడు కాబట్టి ప్రథితః అని అంటారన్నమాట. ప్రాణః ప్రాణశక్తి రూపంలో జీవులను నిలుపువాడు. ప్రాణదః ప్రాణములు ఇచ్చువాడు, తీయువాడు కూడా తానే ఉన్నవాడు. ప్రాణములు ఇచ్చేవాడు ఆయనే, తీసేవాడు కూడా ఆయనే కాబట్టి ప్రాణదః అని అంటారన్నమాట. వాసవానుజః వాసవునకు అనుజుడు. అంటే ఏంటి ఇక్కడ? వాసవుడెవరు? ఇంద్రుడు. ఇంద్రుడికి అనుజుడంటే తమ్ముడిగా. ఇంద్రుడికి తమ్ముడిగా జన్మించిన వాడుట. ఎప్పుడు జన్మించాడు ఆయన ఇంద్రునికి తమ్ముడిగా? విష్ణువు వామనావతారంలో వాసవునకు అంటే ఇంద్రుడికి అనుజుడిగా, తమ్ముడిగా జన్మించాడు కాబట్టి వాసవానుజః అని అంటారన్నమాట. అపాం నిధిః సముద్రస్వరూపుడు. సముద్రము భగవంతుని గొప్ప విభూతులలో అంటే గొప్ప రూపాలలో సముద్రము ఒకటి. అందువలన ఈ పేరుతో పిలువబడుతున్నాడనమాట. సముద్ర స్వరూపుడు కాబట్టి అపాం నిధిః అని అంటారు. అధిష్టానం అంటే అన్నిటికీ కూడాను ఆశ్రయమై ఉన్నవాడు. సర్వభూతాలకు, సర్వజీవులకు ఆశ్రయమై ఉన్నవాడు. అన్ని జీవులు ఆయన యందే ఉంటాయి కదా, అందుకని అధిష్టానం అని అంటారన్నమాట. అప్రమత్తః అప్రమత్తత అంటే ఏంటి? జాగరూకుడై ఉండేవాడు. కర్మఫలాలను తగిన విధంగా అందివ్వడంలో అప్రమత్తతతో అంటే జాగరూకుడై ఉండేవాడు కాబట్టి అప్రమత్తః అని అంటారు. ప్రతిష్ఠితః తన మహిమయందు తానే ప్రతిష్ఠితుడై ఉండేవాడు. పరమాత్మ ఎక్కడ నిలిచి ఉంటాడు? తన మహిమయందు తానే నిలిచి ఉంటాడు. అందుకని ప్రతిష్ఠితః అని అంటారు. పాదం మొత్తము చదువుదాము. అచ్యుత ప్రథిత ప్రాణ ప్రాణదో వాసవానుజః అపాం నిధిరధిష్టానమప్రమత్త ప్రతిష్ఠితః. ఈ పాదాన్ని ఆశ్లేష నక్షత్రము 3వ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిది. రేపు 36వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.